ఇది బాగుంది కదండి? చాలా బాగుంది. పైగా ఇది మన పాపకి ఇష్టమైన కలర్ కదా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఇలాంటి డిజైన్ డ్రెస్లు 25 జతలు కావాలి. 25 జతలా? అవునమ్మా. ఒక్క నిమిషం మేడం, ఆ స్టాక్ ఎన్నున్నాయో చూస్తాను. ఓకే. శ్రీవల్లి, నీ కోసం డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను. నాకు కావాల్సిన డ్రెస్ నువ్వు సెలెక్ట్ చేయి. అలాగే. సారీ మేడం, సేమ్ డిజైన్లో అన్ని పీసులు దొరకడం కష్టం. ఆ స్టాక్ అవైలబుల్ లేదు. అలాంటి డిజైన్ డ్రెస్సులు వేరే ఉన్నాయి, కానీ మీరు సెలెక్ట్ చేసిన సైజులో లేవు. కొంచెం సైజ్ అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. ఇవి మా పాపకి గుర్తుగా మేము ఒక ఆర్ఫనైజ్లో ఉన్న పిల్లలకి ఇవ్వడానికి. ఇట్స్ ఓకే మేడం, మీరు చెప్పినట్టు 25 జతలు ప్యాక్ చేస్తాను. అలాగే, త్వరగా కానివ్వండి. ఓకే సార్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గోల్డ్ చైన్ మోడల్స్ చూపించండి మా ఆవిడికి. అలాగే సార్. ఇదిగోండి సార్, ఇది చూడండి. ఈ డిజైన్ లేటెస్ట్గా వచ్చింది సార్, చాలా బాగుంటుంది. హ్యాండ్మేడ్ సార్. అందరూ మ్యాక్సిమం ఈ డిజైన్నే కొంటున్నారు. లేదు, ఇంత చిన్నగా ఉండేవద్దు. కొంచెం లాంగ్గా మెడలో వేసుకుంటే నిండుగా కనిపించేలా ఉండాలి. అలాంటివి చూపించండి. సరే సార్. ఇందులో నీకు ఏది నచ్చింది శ్రీవల్లి? నువ్వే సెలెక్ట్ చేయి త్రిదేవ్. నీకేది నచ్చితే నాకు అది ఓకే. నీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను శ్రీవల్లి, నీ ఇష్టానికి మాత్రమే నేను ప్రాధాన్యత ఇస్తానని. అయినా మెడలో వేసుకునేది నువ్వు కదా, నీకు నచ్చాలి కదా. ఎస్ సార్, మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, అందుకే జాబ్ వేకెన్సీ కోసం పేపర్ యాడ్ ఇచ్చాం. యా అంటే కంపెనీలో ప్రాజెక్ట్స్ పెరిగిపోతున్నాయి, మ్యాన్ పవర్ కూడా అవసరం పడుతుంది కదా. ఓకే, ష్యూర్, బాయ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? దినేష్ మ్యామ్. దిస్ ఈజ్ మై రెజ్యూమ్. చాలా మంచి కంపెనీస్లో వర్క్ చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది. అవును మ్యామ్. మీరు ఇక్కడ ఆఫీస్లోనే కాకుండా ఫీల్డ్లో కూడా మీరే డైరెక్ట్గా వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓ ఓకే మ్యామ్, నో ప్రాబ్లం, ఐ విల్ డూ. మీరు రీసెంట్గా వర్క్ చేసిన కంపెనీ ఏంటి? అది ఇందులో మెన్షన్ చేయలేదు. చెప్పండి దినేష్, ఎందుకు ఆలోచిస్తున్నారు? కోదండరామయ్య గారి కంపెనీలో ఆపరేషన్ హెడ్గా పనిచేశాను. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంపెనీ. అంత మంచి కంపెనీలో ఎందుకు మానేశారు? మీరు కోదండరామయ్య గారి కొడుకా? అవును మేడం. 1 minute, ఇప్పుడే వస్తాను. హలో లాస్యా, హౌ ఆర్ యు? ఫైన్ ఆర్తి, నేను ఒక విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పు. దినేష్ అనే వ్యక్తి మా కంపెనీకి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చాడు. అతను కోదండరామయ్య గారి కొడుకు అన్నట్టు ప్రొఫైల్లో ఉంది, నిజమేనా? అవును లాస్యా, నిజమే. కోదండరామయ్య లాంటి గొప్ప మనిషికి కొడుకయ్యండి అంత పెద్ద కంపెనీ పెట్టుకొని మా కంపెనీలో చిన్న జాబ్ కోసం ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చాడు? వాడు మా కంపెనీలో 20 కోట్లు ఫ్రాడ్ చేశాడు. అందుకని వాడిని చీకొట్టి కంపెనీ నుంచి తీసేశారు. యాక్చువల్గా వాడి క్యారెక్టర్ కరెక్ట్గా లేదని
మేము ఇంట్లో నుంచి కూడా గెంటేశాం. ఇస్ ఇట్? అవును. అలాంటి వాడికి జాబ్ ఇవ్వాలో లేదో నీకు బాగా తెలుసు కదా. నేను మీకు ఈ జాబ్ ఇవ్వలేను. మీరు బయలుదేరొచ్చు. అదేంటి మేడం, మీరు నా ఇంటర్వ్యూ పూర్తి చేయకుండానే ఎలా రిజెక్ట్ చేస్తారు? కన్న తండ్రి కంపెనీలో ఫ్రాడ్ చేసిన వ్యక్తిని నమ్మి మేము ఎలా జాబ్ ఇస్తామనుకుంటున్నారు? నేను ఫ్రాడ్ చేశానని మీకెవరు చెప్పారు? కోదండ రామయ్య గారి పెద్ద కోడలు ఆర్తి. తను నా ఫ్రెండ్. తను మీ గురించి అంతా చెప్పింది. నా టైం వేస్ట్ చేయకుండా మీరు బయలుదేరండి. వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళు నన్ను చూశారంటే నిలదీస్తారు. శ్రీవల్లికి నిజం తెలిసిపోతుంది. మై గాడ్, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? త్రిదేవ్, నేను ఇప్పుడే వస్తాను. అనయ్య, ఇంటర్వ్యూ అప్పుడే అయిపోయిందా? జాబ్ వచ్చిందా? ఎందుకు వస్తుంది? మీరు చేసిన పనికి ఇంట్లోనే కాకుండా బయట కూడా నేను మోసగాడిని అయ్యాను. కోదండ రామయ్య గారి కంపెనీలో ఫ్రాడ్ చేశాననే కారణంతో రిజెక్ట్ చేసి వెళ్ళిపోమన్నారు. ఏమండి, బట్టలు ప్యాక్ చేసేలోపు మనం జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి అత్తయ్యకి ఒక జ్యువెలరీ తీసుకుందాం రండి. ఓకే. ఏరా రాస్కల్, అమెరికాలో నా కూతురు ప్రాణం తీసి ఇక్కడికి వచ్చి తప్పించుకొని తిరుగుతున్నావా? నేను తప్పించుకొని తిరగడం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? హే, కడుపు కొత్తతో మేము మాట్లాడుతుంటే అది నీకు నాన్సెన్స్ లా ఉందా? దుర్మార్గుడా, బంగారం లాంటి నా బిడ్డని పొట్టన పెట్టుకున్న నీకు పుట్టగతులుండవరా? అసలు నువ్వు ఫ్రాడ్ చేసిన విషయం వాళ్ళకెవరు చెప్పారన్నయ్య? ఇంకెవరు? మీ వదిన గారు, కోదండ రామయ్య గారి పెద్ద కోడలు ఆర్తి.